హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనము దగ్గు గల్లు ఎక్కువ ఉన్నవారు తరచూ ఎక్కువ సమస్యలతో బాధపడుతుంటారు. ఎన్ని సిరప్స్ ఎన్ని ట్యాబ్లెట్స్ వేసుకున్నా తగ్గదండి. అలాంటి వారి కోసం ఈరోజు నేను ఇది చూపిస్తున్నాను. ఈ చిట్కా అనేది దీన్ని కరక్కాయ అంటారండి. మామూలుగా మనకి అమ్మ వాళ్ళు వాళ్ళకైతే బాగా తెలుసు అండి. ఆయుర్వేదిక్ షాప్లో వెళ్ళి మనము కరక్కాయ అంటే ఇది ఇస్తారండి. ఒక్కొక్కటి 10 రూపాయలు మాకైతే ఇక్కడ లభించింది. వీటిని మనము చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకునేదండి. ఇట్లా మనం ఏమైనా సుత్తి అలాంటి తీసుకొని దీన్ని చిన్న చిన్న పీసెస్ చేసేసుకొని లైట్గా వేయించేసుకోవాలండి. పెనం మీద లైట్గా వేయించేసుకొని నేను ఇలా పౌడర్ అయితే చేసి పెట్టుకున్నానండి. చూడండి, పెనం మీద వీటిని లైట్గా వేయించేసుకుందామండి. మనము వేయించేసుకొని ఇవన్నీ ఒక 2 మినిట్స్ వేయించేసుకుంటే చూడండి ఎంత మంచి స్మెల్ అయితే వస్తుందో. వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకుందామండి. ఇలా పౌడర్ చేసి పెట్టుకోవాలండి. మనము కొంచెం ఎక్కువ ఒక 10 కాయలు అలా అయితే మనం మిక్సీకి వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. 2-3 కాయలు అంటే మిక్సీకి వేసుకోవడానికి కష్టంగా ఉంటుందండి. ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఒక చిన్న గ్లాస్ అండి, టీ గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది. ఇందులో మనము వేడి చేసి పెట్టుకున్న గోరువెచ్చని వాటర్ అండి. ఇంత వాటర్ ఉంటే సరిపోతుందండి. హాఫ్ అండి, చూడండి, హాఫ్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి మనము ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న కరక్కాయ పొడి అండి. చూడండి, ఒక 1/4 స్పూన్ సరిపోతుందండి. హాఫ్లో హాఫ్. ఈ వాటర్ని మనము పెద్దవాళ్ళకైతే ఇలా వాటర్లో తాపియచ్చండి, పడగడుపున లేదా పనుకునే ముందు. నేను రాత్రి నిద్రపోతామనంగా దాని ముందరండి ఇంకేం తినకూడదు. ఇది తాగిన తర్వాత ఇలా మనం ఒక 10 డేస్ చేస్తే మనకు ఛాతీలో ఉన్న గల్లంతా వచ్చేస్తుంది. దగ్గు నుంచి విముక్తి వస్తుందండి. చిన్న పిల్లలకైతే అండి ఇంత వేయకూడదు. కరక్కాయని ఒక రాయి మీద కానీ దీని మీద ఇలా మనము రబ్ చేసినప్పుడు దానిలో నుంచి గంధం మాదిరి వస్తుంది. అది తీసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని ఇలా రాయి మీద రబ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే దాంట్లో నుంచి గంధం అనేది వస్తుందండి. అది తీసుకొని 4 ఇలా అప్లై చేసుకుంటే పడగడుపున కానీ లేదంటే నిద్రపోయే ముందర కానీ పిల్లలకు పట్టించేస్తే వామిటింగ్ కానీ మోషన్ కానీ అవ్వాలండి. అలా అయినప్పుడు మొత్తం గల్ అనేది వచ్చేస్తుందండి. చూడండి, ఎంచక్క మనం ఈ వాటర్ని తాగినప్పుడు ఏమవుతుందంటే మన శరీరంలో ఉండే గల్లంతా బయటకు వచ్చేస్తుంది. తాగండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఈ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.